Nishant here and welcome back. Good morning from the beautiful Chikmagalur. అండ్ ఎస్ ఇదే నేను స్టే చేస్తున్న హోమ్ స్టే మంచి ఎస్టేట్స్ మధ్యలో ఉంది, కాఫీ ఎస్టేట్స్ మధ్యలో. సో చలి నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే ఉంది. బ్యాక్గ్రౌండ్లో పైన కనిపిస్తుంది కదా, అదే ములియనగిరి పీక్. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి ఆడికే పోతాం. సో డిలే చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్ కావాలా, బ్రేక్ఫాస్ట్ చేసేసి లెట్స్ ఎక్స్ప్లోర్ చిక్మగళూరు. ఇది నేను స్టే చేసే హోమ్ స్టేది ఓవర్ వ్యూ. చాలా మంచి ప్లేస్ పోయేది అయితే, ఆ గార్డెన్ ఏరియా, రూమ్స్, మొత్తం కాఫీ ఎస్టేట్స్ ఇదంతా. అండ్ బ్యాక్గ్రౌండ్లో ముల్యానగిరి పీక్ వ్యూ పాయింట్ మంచి ప్లేస్లో ఉంది. లైక్ ఇట్. మావినహల్లి హోమ్ స్టే. కాఫీ బీన్స్ తెంపినాక ఇట్లా ఆరబోస్తారు, మొత్తం డ్రై అయినాక దెన్ రోస్ట్ ఇట్ అండ్ పౌడర్. సో ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, ఇప్పుడు ఇక్కడనే హోమ్ స్టేలోనే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. సో బ్రేక్ఫాస్ట్ చేసి వీల్ ఎక్స్ప్లోర్ చిక్మగళూరు. యాక్చువల్లీ కొంచెం లేట్ అయిందని చెప్పాలి, ఎందుకంటే నేను కూడా కొంచెం చిల్డ్ అవుట్ మూడ్లోనే ఉండే. సో ఇట్లా మంచిగా గార్డెన్లో టీ ఎస్టేట్ మధ్యలో హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్కి వీ హ్యావ్ ఏదో రైస్ ఐటమ్ బై, ఏమంటారు దీన్ని, పొంగల్ అయితే కాదు, కిచిడి టైప్. కిచిడి అనుకోండి. కిచిడి అండ్ చట్నీ. సింపుల్, టేస్ట్ ఎట్లా అయినా ఉంటుంది హోమ్ స్టేస్లో. డబ్బా ఒకటి కాదు కానీ జబర్దస్త్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చి కర్ణాటకస్ హైయెస్ట్ పీక్ ముల్యనగిరి. సో ముల్యనగిరి ఫస్ట్ పోదాం. అండ్ హోమ్ స్టేలో ఇదే నా రూమ్. వెరీ బేసిక్, సింపుల్. బట్ ఇక్కడ చూడండి, మొత్తం పెంకుటిల్లు. ఇది ఆ పెంకుటిల్లుకి గ్లాస్ పెట్టిరన్నమాట రూఫ్. వెనకట మన ఊర్లలో పెడుతుండే. సో దాంతో ఎంత న్యాచురల్ లైట్ వస్తుంది చూడండి. ఒక లైట్ కూడా ఆన్ చేసలేదు, కంప్లీట్ న్యాచురల్ లైట్. ఈవెన్ ఇన్ ద వాష్రూమ్, ఈవెన్ ఇన్ ద వాష్రూమ్ కంప్లీట్ న్యాచురల్ లైట్. అప్పుడెప్పుడు వెనకట ఇళ్ళల్లో చూసినాం మన ఊర్లలో. చలో ఈ ముచ్చట పెడతామంటే ఓదనే ఉంటుంది. లెట్స్ గో. ఇప్పుడే చెక్ పోస్ట్ క్రాస్ అయినా, అసలు ఘోరంగా ఉన్నారు పబ్లిక్. మొత్తం పెద్ద క్యూ లైనే ఉంది చెక్ పోస్ట్ దగ్గర. ఇక ఐటీ వాళ్ళకి ఇది లాంగ్ వీకెండ్ అంట. సో ఇక అయిపోయా, ముల్యనగిరి ఇస్ గాన్ ఫర్ అ టాస్. లాస్ట్ టైం పోయినప్పుడు ఖాళీగా ఉండే, మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చినాం అక్కడ పైన. టేక్ ఎ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ కాఫీ ప్లాంటేషన్స్. అండ్ మార్నింగ్ సన్ రేస్ తోని అలాగే లెవెల్ లుక్కే ఉంది దాన్ని. And I see a lot of bikers. 50% of them are professional bikers and the other 50 are chapris. చెప్తున్నా, చప్రీస్ కూడా ఉన్నారు. మిక్స్ బ్యాగ్ ఉంది మొత్తం. ఈ చప్రియాలతో లొల్లి పంచాయతీ ఎక్కువ ఉంటుంది. మామూలుగా వాళ్ళ వేలో వాళ్ళు పోరు, ఆపోజిట్ వేలోకి వచ్చి ఏదో ఇక సంట్లు చేస్తూ ఉంటారు. బట్ నెవర్దలెస్ దిస్ రోడ్ ఈస్ బ్యూటీ అమ్మా, బ్యూటీ. When you see the winding roads, I'm having lot of fun. And పైన కనిపిస్తుంది కదా మౌంటైన్. ఎస్, మనం ఇప్పుడు అక్కడికే పోతున్నాం. అది ఎక్కాల. ఏమన్నా ఎలివేషన్ గెయిన్ చేసినామా, సడన్లీ యూ ఫీల్ లైక్ స్కై ఈజ్ నియర్ యూ. అండ్ ఇప్పుడు పైకి పోయి బైక్ పార్క్ చేసినాక ఇక ఉంటుంది చూడు వర్కౌట్. ఎన్నో మెట్లు ఉంటాయి, చిన్నకి చాట్ అవుతుంది పైకి పోయేసరికి. స్టిల్ రిమెంబర్ లాస్ట్ టైం ఆగుకుంటూ ఎక్కినాం. అండ్ బీ కేర్ఫుల్ విత్ ముల్యనగిరి ఘాట్ రోడ్, ఎందుకంటే చాలా నేరో ఉంటుంది. అది బైక్ అయినా కార్ అయినా. చూడండి ఎంత నేరో ఉంది చూడండి. 2 కార్లు వచ్చినాయంటే పక్కా దూరం నుంచి ఒకటి ఆగాల్సిందే. అసలు ఇక్కడ ఓవర్ స్పీడ్ అస్సలు చేయకండి. ఓ లుక్ ఎట్ ద ల్యాండ్స్కేప్. Mad. Road can be tricky here, but nevertheless, man, the views are fantastic. There you go. That's Mulyanagiri. Ajja, ఏంది రష్. పైకి పోయినా నిమ్మలం ఉండదు మనకి. ఏంది అంతా మొత్తం కాన్వాయ్ ఉంది. ఎక్స్పెక్టెడ్. నేను మొత్తం పైకి ఎక్కినాకైతే బ్లాగ్ చేయలేను, బికాస్ విండ్ బ్లాస్ట్ ఘోరంగా ఉంటుంది పైన. ఇక్కడనే ఇంకా ఎక్కువ ఉంది, పైకి పోతే ఇంకా టూ మచ్. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి, ఏదో తిరుపతి కొండ ఎక్కినట్టు ఎక్కుతున్నారు ఎంతమంది. ఇదే ముల్యనగిరి టాప్. అండ్ లక్కీగా ఈరోజు పెద్ద విండ్ బ్లాస్ట్ లేదు. విండ్
బ్లాస్ట్ అయితే తక్కువనే ఉంది కానీ జనాల బ్లాస్ట్ చూడండి ఒకసారి. వామ్మో ఇంతమందా. అసలు ఈడ కూర్చొని ఈ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే ఉంది భయ్య కిక్కు దీని అమ్మ. హ్యావింగ్ ఫెంటాస్టిక్ టైమ్ సిట్టింగ్ హియర్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్ ఎంటైర్ స్టేట్లా. అండ్ దీని ఎలివేషన్ వచ్చి 6300 feet అబౌవ్ సీ లెవెల్. ఇన్ దట్ మ్యాడ్నెస్. అండ్ ఈసారి విండ్ బ్లాస్ట్ చాలా తక్కువ ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇట్లా నిల్చుంటే వెనకాకి నెట్టేసే అంత ఉండే. ఈ జనాల మధ్య ఈ స్పాట్ దొరకడానికి ఎంతసేపు వెయిట్ చేసినా తెలుసా భయ్య. అందరూ ఫోటోలు వీడియోలు. అఫ్కోర్స్ నేను కూడా దిగలేదు అంటలేను కానీ ఇవాళ మరీ టూ మచ్ ఉన్నారు. ఏమనంటే ఇట్లా లేపుతారు. నీ అమ్మ మెట్లన్నీ ఎక్కువ వచ్చి సంకాలు లేపితే కంపు కొడుతుంది, సంకల కంపు. అండ్ అక్కడ ఆ మౌంటైన్స్ మీద చూస్తున్నారు కదా, క్లౌడ్స్ కిస్సింగ్ ద మౌంటైన్స్. మొత్తం దాని మీదకి వెళ్ళి పాస్ అయ్యి అసలు వేరే లెవెల్లో ఉంది వ్యూ. అండ్ నాకు తెలిసి మన హోమ్ స్టే ఇదే జోన్లో ఉంది, ఇక్కడనే ఉంది. ఎందుకంటే రాత్రి ఇక్కడ నేను చూస్తేనే సీదా ముల్యానగిరి కనిపించింది. దగ్గర ఒక గంట సేపు కూర్చున్నా, మస్తు అయిపోయింది. వీ నీడ్ టు సీ అ లాట్ ఆఫ్ ప్లేసెస్, ఇంకా బాకీ ఉన్నాయి. అండ్ అది కూడా దూరం ఉన్నాయి. సో పైన గుడి ఉంది. యాక్చువల్లీ ముల్యానగిరి టాప్ పైన ఒక గుడి ఉంటుంది. ఒక గుడిలో దర్శనం చేసుకొని జంప్. సో ఇదే ఆ గుడి, లోపల పోదాం. మొత్తం జామ్ అయింది ఇక్కడ. చీదిన అమ్మ జీవితం. గింత సెరీన్ లొకేషన్ లో ట్రాఫిక్ జామ్ అయిందిరా నాయన. మొత్తం ఇరక పెట్టేసారు, బండి పక్క కాపి కూర్చున్నాయి. మన దరిద్రం కొద్దీ మన ఐటనరీలో వీకెండ్ వచ్చిందంటే ఇది పరిస్థితి. ఇదిరా బాబు ఇంతమంది. ఓకే, దట్ వాజ్ అ బిగ్ ట్రాఫిక్ జామ్. అర్ధ గంటనే పట్టింది, అంతగానం వచ్చారు జనాలు. అంటే ఇట్స్ అ సైన్ దట్ నేచర్ ఈస్ గెటింగ్ ఎఫ్డ్ అప్. ఇంత మంది అన్ని బండ్లు వేసుకొని, అఫ్ కోర్స్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. నా బండి కూడా లెక్కలకే వస్తుంది. ఏమో బై ఎటు పోతుందో తెలియదు. ఇక చలో ముల్యానగిరి పీక్ దిగేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చి బాబా బుధాన్గిరి పోదాం. అండ్ ఇక్కడ నుంచి ఏది ముల్యానగిరి దిగినాక ఆ జంక్షన్ నుంచి 20 kilometers చూపిస్తుంది. 45 minutes అంట. టైం వచ్చి 12:45. ఆల్మోస్ట్ 1:30 వరకు ఆడు ఉంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ముల్యానగిరి నుంచి బాబా బుధాన్గిరి పోయే మధ్యలో జరీ ఫాల్స్ అని ఉంటుంది. కానీ ఫస్ట్ నేను బాబా బుధాన్గిరి పోతా, రిటర్న్ లో టైం ఉంటే జరీ ఫాల్స్ కవర్ చేస్తా. ఓహోహోహోహోహో, లుక్ ఎట్ దీస్ ల్యాండ్స్కేప్స్, లుక్ ఎట్ దిస్ ఫ్రేమ్, పిక్చర్ పర్ఫెక్ట్. మొత్తం కాన్వాయ్ ఆఫ్ కార్స్ నడుస్తుంది. ఓవర్టేకింగ్ కష్టమవుతుంది, ఎందుకంటే నేను ఈ బ్లైండ్ స్పాట్స్లో అస్సలు ఓవర్టేక్ చేయ. లేట్ అయితే అయింది కానీ అస్సలు ఓవర్టేక్ చేయను. క్లియర్ వ్యూ ఉంటేనే కొడతా. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ముల్యానగిరి పోయేది ఉంటే మాత్రం ఎర్లీ అవర్స్లో పోండి, సో దాట్ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుందని అనిపిస్తుంది. నేను విన్నదైతే సన్ రైజ్కి కూడా పోతారంట. అది జర సలిన్ తట్టుకుంటే యూ కెన్ గో. ఏముంది బాయ్, ఓ జాకెట్ ఓ స్కల్ క్యాప్ వేసుకొని పోయినామంటే అయిపోయి సెట్. అండ్ వ్యూస్ మెజెస్టిక్ ఉంటాయేమో అంత మార్నింగ్. అండ్ దారిలోనే ఒక వాటర్ ఫాల్ వస్తుంది. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చి హోలే హల్లే వాటర్ ఫాల్ ఏదో ఉంటుంది. ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ వాటర్ ఫాల్. ఏదో వాటర్ స్ట్రీమ్ లైన్ని అట్లా స్టేర్ కేస్ లాగా కట్టేసి వేసేసిరు. నాట్ ఇంట్రెస్టెడ్. కనిపిస్తుంది కదా గదే వాటర్ ఫాల్. మీరు చిక్మగళూరుకి బైక్ పైన, అరే తలకాయ లేనివాడా, చిన్న పిల్లలని కదా సన్ రూఫ్ ఓపెన్ చేసి ఏందిరా బై అమ్మ దేడు కాలు తయారవుతురు బై. రోజు ఆ కంపెనీలు ఇచ్చుడు సరే, వీళ్ళు అందుకెళ్ళి చిన్న పిల్లలని లేపుడు సరే. అమ్మ కామన్ సెన్స్ లెస్ పీపుల్. లాజిక్ బ్రెయిన్ వాడరు. ఏదైనా అంటే వాళ్ళు అడిగింది మేము ఇస్తున్నాం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది చూసిరా. ఇక దానికన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. సో బైక్ మీద మీరు చిక్మగళూరు వస్తే బాబా బుధాన్గిరి రండి. యూ విల్ ఎంజాయ్ దీస్ ఘాట్స్. ముల్యానగిరి నుంచి బాబా బుధాన్గిరి
జర్ర ఇప్పుడు కొంచెం రోడ్ ఖరాబ్ అయింది కానీ ఇప్పటిదాకా మస్తు ఉండే. అంటే ఇదే బాబా బుదాన్గిరి, ఇంకొంచెం పైకి పోతాం అంతే. ఓ దీస్ వ్యూస్ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్. ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, రిటర్న్ వస్తాం. సో ఈ లొకేషన్ మొత్తం బాబా బుదాన్గిరి అంటారు. ఈ మౌంటైన్ రేంజ్ మొత్తం 2 ways ఉంటాయి. ఒకటి నడుచుకుంటూ పోవాలి, ఇంకోటి ఇట్లా మట్టి రోడ్లో బండి నడుపుకుంటూ పోవాలి. మనం బండి మీద ఉన్నప్పుడు నడుచుకుంటూ ఎందుకు పోతాం కదా. కంప్లీట్ ఆఫ్ రోడ్ ఉంది బయట, కంప్లీట్ ఆఫ్ రోడ్. ఓ ఓ ఓ ఓ అసలు బైక్ మీదకి వెళ్ళి ఫ్రేమ్ చూడండి, ఏం మనుందా. ఇదంతా బాబా బుదాన్గిరి మౌంటైన్ అనమాట. సో మీరు వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడికి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడనే ఉండొచ్చు, మీ ఇష్టం. ఇప్పటిదాకా అయితే నేను ఇక్కడనే ఉండే. సో ఇప్పుడు ఆ మౌంటైన్ ఎక్కుదాం, రోడ్ ఉంది యాక్చువల్లీ. సో ఇదైతే ఇంకా కచ్చా ఆఫ్ రోడింగ్ ఉంది. ఇంతకుముందు మనం ఉన్నది అక్కడ పార్కింగ్. సో అక్కడ నుంచి ఇంత హైట్ వచ్చేసినాం. కచ్చా అంటే కచ్చా ఉంది రోడ్. సో ఈ పీక్ కి బాబా బుదాన్గిరి పీక్ అని ఎందుకు వచ్చింది తెలుసా? బాబా బుదాన్ అనేట ఆయన ముస్లిం. సో ఆయన హజ్కి పోయిండు, హజ్ యాత్రకి. సో రిటర్న్లో యెమెన్లో కాఫీ తాగినట. సో కాఫీ తాగి బాగా నచ్చి, ఆ యెమెన్లో ఏంటంటే ఆ కాఫీ సీడ్స్ ఎక్స్పోర్ట్ కానీ ఇల్లీగల్ కానీ తీసుకోవడానికి ఉండదు. సో ఈయన ఏం చేసిండంటే ఒక 7 కాఫీ సీడ్స్ దొంగతనంగా తెంపి జేబులు వేసుకొని వచ్చేసిండు. వచ్చి చిక్మగళూరులో ప్లాంటేషన్ పెట్టిండు. ఇక అక్కడి నుంచి గ్రో అయింది చిక్మగళూరు. సో ఇక అప్పటికెళ్ళి బాబా బుదాన్గిరి అని చెప్పి పిలిచిరు. ఆయన ఒక బాబా లాగా చూసిరు. సో అందుకే ఈ పీక్కి బాబా బుదాన్గిరి అని పెట్టారు. అది దాని వెనకాల ఉన్న స్టోరీ. మాకు తెలుసులేరా, తెలియని వాళ్ళకే చెప్తున్నా బై. ఓహోహోహోహోహో ఏం ఎలివేషన్ బై. దీని బియాండ్ ఏం లేదు. యూ ఫీల్ లైక్ యూఆర్ ఇన్ ద స్కై. జస్ట్ ఇమాజిన్ ఈ మౌంటైన్స్ పోస్ట్ మాన్సూన్ వర్షాలు పడ్డ తర్వాత ఎంత గ్రీన్ కలర్లు ఉంటాయో ఇమాజిన్ చేయండి. ఇప్పుడు కూడా గ్రీన్ ఉంది, కాకపోతే ఇంకా అప్పుడు ఇంకా ఇట్లా గ్లోయింగ్ గ్రీన్ వస్తుంది. అసలు ఏం వ్యూస్ బై ఇవి. ఈడ బైక్ రైడ్ చేస్తుంటే ఫీల్ అలాగ ఉంది. అండ్ ఆ టవర్ చూస్తున్నారు కదా, అదే బాబా బుదాన్గిరి పీక్. ఇక ఆ టవర్ అయితే నిజంగా బ్లాక్ డాట్ అండ్ వైట్ పేపర్ లెక్క ఉంది. ఇంత మంచి నేచర్లా అదొక దరిద్రంగా అనిపిస్తుంది. అదేందో బుదాన్గిరి టాప్కి వచ్చినాక ఒక 100 steps కింది దిగితే మనకు ఒక వాటర్ ఫాల్ వస్తుంది. సో ఇప్పుడు ఆడికే పోతున్నా. లెట్ us see how it is it worth it or not. సో ఇదే మాణిక్యధార వాటర్ ఫాల్. చిన్నది, లైట్, చాలా చిన్నది. వాటర్ ఫాల్ అయితే ఏం లేదు, పిచ్చ లైట్, చిన్నది. మేబీ వర్షాకాలంలో లిటిల్ బెటర్ ఉంటుండొచ్చు, కానీ వ్యూస్ మాత్రం ఫెంటాస్టిక్ ఉన్నాయి. బాబా బుదాన్గిరి పీక్కి డెడ్ ఎండ్కి రండి. డెడ్ ఎండ్లో మీకు మౌంటైన్ వ్యూ ఒకటి ఉంటుంది, ఇంతకుముందు చూపించిన కదా. అండ్ ఆ మౌంటైన్ మీద ఒక టెంపుల్ ఉంది భయ్. ఆడికి పోవాలంటే ట్రెక్కింగ్ చేసుకుంటేనే వెళ్తా, వనికైతే లేదు. ఏం ప్లేస్లో ఉంది తెలుసా అది. సో బాబా బుదాన్గిరి డెడ్ ఎండ్ పోయే దారిలోనే ఈ బాబా బుదాన్గిరి లేక్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. సో ఈ చిక్మగళూరు మౌంటైన్ ఏరియా మొత్తం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అంట. సో మంచిదే, అది చాలా మంచి కాజ్. కాకపోతే ఐ సీ ప్లాస్టిక్ ఎవ్రీవేర్, అంతా పడేసి ఉన్నది ఇక్కడ. అండ్ ఇంత బ్యూటిఫుల్ బాబా బుదాన్గిరి లేక్ని ఇంత పెంట చేసారు. ఐ గెస్ దిస్ ఈజ్ లైక్ అ పిక్నిక్ స్పాట్. ఓకే, రండి పిక్నిక్ చేసుకోండి, బాగానే ఉంటుంది, కానీ ఇంత మెస్అప్ చేయాలా? అండ్ ఈ జోన్లో మీరు తిరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ క్యారీ అ వాటర్ బాటిల్. కానీ ఆ బాటిల్ని పడేయకండి బయట ఎక్కడ.
అండ్ ఇంకోటి ఈ ఏరియాలో ఎక్కడ కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి కదా, ఫుడ్ స్టాల్స్, ఎక్కడ కూడా వాటర్ బాటిల్స్ అమ్మరు. అమ్మితే మళ్ళీ 5 లీటర్స్దే అమ్ముతారు. సో క్యారీ అ వాటర్ బాటిల్ విత్ యూ. అది కూడా స్టీల్ వాటర్ బాటిల్. ప్లాస్టిక్ది చెక్ పోస్ట్లో అలౌ చేయరు. సో ఇట్లా మౌంటైన్ టాప్లో చిన్న పాండ్స్ ఆర్ లేక్స్ చాలా రేర్. వీటిని కాపాడుకోవాలి. ఈ దరిద్రులకి దాని ఇంపార్టెన్స్ తెలియదు ఇక, అంతే. ఎక్కడ చూసినా ప్లాస్టికే వాడు ఉంది. చెక్ పోస్ట్లో ప్లాస్టిక్ బాటిల్స్ తీసి పడేస్తున్నారు బయట, బట్ స్టిల్ ఐ సీ సమ్ బాటిల్స్ ఓవర్ హియర్. చలో నెక్స్ట్ స్టాప్ జెర్రీ ఫాల్స్. టైం వచ్చి 3:10 అవుతుంది. క్యాచ్ ఏంటంటే జెర్రీ ఫాల్స్కి మన ఓన్ వెహికల్ వేసుకొని లోపల పోలేము. మెయిన్ రోడ్ మీద పార్కింగ్ చేసి 4 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ నాకు అంత ఐడియా లేదు, ఆ జీప్లో పోవాల్సి వస్తుంది. ఆడి వరకు క్లియర్గా అట్లీస్ట్ బైక్స్ అయితే పోతాయి, ఇఫ్ నాట్ కార్స్ బైక్స్ అయితే పోతాయి. బట్ వాళ్ళు అలో చేయరు, ఏంటంటే వాళ్ళ దందర కావాలి కాబట్టి. బట్ ఏం చేస్తాం, ఇక కొన్ని ఫ్యామిలీలు దానిపైనే బతుకుతాయి అనుకొని లడీసుకోవాలి అంతే. ఇక వీనికి బండి తిప్పనీకి వస్తలేదా అలా లాయర్ సాబ్ అంట. లేలే ఏదో తేడా ఉంది భయ్య. విండ్షీల్డ్ మీద లాయర్ సింబల్ ఉంది, ముంగడ డాష్ బోర్డ్ మీద పోలీస్ అని ఉంది. ఇది ఆలోచించాల్సిన విషయమే. పో లాయర్ కమ్ పోలీస్ సాబ్. మల్టీ టాస్కింగ్, మల్టీ జాబ్ ఈయన ఒక్కడే అనుకుంటా చేసేది, లాయర్ అండ్ పోలీస్. కానీ వ్యూస్ మ్యాడ్ వ్యూస్ ఇవన్నీ. జస్ట్ డ్రైవ్ చేయండి, ఈడ అలగ్ దునియా ఇది. కంప్లీట్ గ్రాస్ ల్యాండ్ మౌంటైన్స్ ఇవి. సో ఈ బాబా బుదాన్గిరి అనేది బోత్ ఫర్ హిందూస్ అండ్ ముస్లిమ్స్కి స్పిరిచువల్ ప్లేస్. ముస్లిమ్స్కి అయితే దర్గానో మాస్కో ఏదో ఉంది, అండ్ హిందూస్కి అయితే కుండ మీద టెంపుల్ చూపించిన కదా ఇంతకుముందు, అది. సో అందుకే బాగా రష్ ఉంది ఇక్కడ. అండ్ ఆ టెంపుల్కి పోవాలంటే వెహికల్స్ ఒక ఎక్స్టెంట్ వరకు పోతాయి, ఇంకా అక్కడి నుంచి మొత్తం ఎక్కాలి, క్లైమ్ చేయాలి. కానీ ఏం స్పాట్లు ఉంది బై టెంపుల్ అయితే. ఆ మౌంటైన్ కూడా కైండ్ ఆఫ్ షార్ప్ ఉంది, ఆ షార్ప్ టాప్లో టెంపుల్ ఉంది. అండ్ దారిలో ఇది ఏదో పాత బిల్డింగ్ కూలిపోయింది అనిపించింది, కానీ ఫ్రేమ్ల బైక్, ద బిల్డింగ్ అండ్ ద మౌంటైన్ ప్రాపర్ ఫ్రేమ్ ఇది. Oh, that was a crazy jeep ride. యాక్చువల్గా 4x4 కార్స్ అండ్ అడ్వెంచర్ బైక్స్ వచ్చేయచ్చు, బట్ దాట్స్ ఓకే మ్యాన్. లోకల్గా కొన్ని ఫ్యామిలీస్ బతుకుతాయి కదా, అబ్సల్యూట్లీ ఫైన్. సో జీప్ దిగినాక ఇట్లా వాక్ వేలో నడుచుకుంటూ పోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది కదా ఆ వాటర్ స్ట్రీమ్ లైన్. సో దగ్గరకు వచ్చేసాం. అండ్ మీరు స్నానం చేయాలనుకుంటే స్నానం చేయవచ్చు ఇక్కడ. వాటర్ ఫాల్ in 3, 2, 1 go. జెర్రీ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ మస్తు ఉంది, కానీ జనాలు లొల్లే ఎక్కువ ఉంది, అది ఘోరంగా. చాలామంది వచ్చేసారు అండ్ చాలామంది స్నానాలు కూడా చేస్తారు ఇక్కడ. యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ కమ్ అండ్ టేక్ ఎ బ్యాక్. బాగుంది భయ వాటర్ ఫాల్. వస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ కాదు. అండ్ చాలా హైట్ నుంచి పడుతుంది. ఒక చిన్న రెయిన్బో లాంటిది ఫామ్ అయింది. నేను కెమెరాలో క్యాప్చర్ చేయడానికి చూసినాను, అస్సలు క్యాప్చర్ అవుతాను. సో దాట్స్ జెర్రీ వాటర్ ఫాల్ ఫర్ యూ. కంపల్సరీగా విజిట్ చేయండి, బికాజ్ బాగుంది వాటర్ ఫాల్. ఫొటోస్ కన్నా రియల్ లైఫ్లో ఇంకా జబర్దస్త్ ఉంది, 10 times బెటర్ ఉంది. సో మీరు చిక్మగళూరు 1 dayలో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈరోజు చూసిన వ్లాగ్ ఫాలో కండి. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫర్ 1 day ఐటినరీ. ఓకే, ఫస్ట్ వచ్చి ములియనగిరి పీక్, దానికి పోండి. దాని తర్వాత నెక్స్ట్ జెర్రీ ఫాల్స్కి పోండి.
అండ్ దాని తర్వాత బాబా బుదాన్గిరి నుంచి మాణిక్యధార వాటర్ ఫాల్స్, దాని తర్వాత గో టు హిరేకోల లేక్ సన్సెట్ టైంకి. యాక్చువల్లీ అది నేను మిస్ అయినా, ఎందుకంటే నేను ముల్యనగిరి పైన అండ్ బాబా బుదాన్గిరి పైన మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసిన, అక్కడ కూర్చొని ఉండే మంచిగా. సో అక్కడ నాకు టైం వేస్ట్ అయిపోయింది. ఆర్ఎల్స్ హీరోకోల లేక్ కూడా కవర్ చేస్తుండే సన్సెట్కి. సో దిస్ ఈజ్ అ 1 day ఐటినరీ. ఒకవేళ మీరు 2 day ఐటినరీ కావాలి అనుకుంటే వాట్స్ ద నెక్స్ట్ వ్లాగ్. ఖామీనే పాడకో. యా, వాట్స్ ద నెక్స్ట్ వ్లాగ్. 2 day ఐటినరీ కావాలనుకుంటే. ఆర్ఎల్స్ మస్తు మంది వేసి పెట్టిర్రు, అది కూడా చేయండి, పెద్ద ఫరక్ పడదు. కానీ ఓకే, ఈ జోన్ అంతా నో ప్లాస్టిక్ జోన్ చేసిర్రు, బాగుంది. కానీ ఈ కార్ల కథ ఏంది? ఇగో ఎప్పుడో ఏజ్ ఓల్డ్ డీజిల్ కార్స్ ఇవి, ఇంకా చాలా ఉన్నాయి. ఆ టూరిస్టులు మొత్తం వాళ్ళు వేసుకొని తిప్పేస్తున్నారు వీళ్ళు. సరే, వాళ్ళ పుట్టగొట్టాలని కాదు, కానీ మరి దీనికి కూడా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి కదా. ఎందుకంటే ఈ బండి వెనకాల పోతే మనకి ఇమ్మీడియట్గా లంగ్ డిసీజ్ వస్తుంది, లంగ్స్ మొత్తం కరప్ట్ అయిపోతుంది అనమాట, అంత పొగ పిలిచి. అండ్ ఇవాళ నేను చూపించినవి దీస్ ఆర్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ చిక్మగళూరు. మీరైతే డిసప్పాయింట్ కారు పోయి ఆ ప్లేస్కు పోయినందుకు. వాటర్ ఫాల్స్ అంటారా, ఇట్ డిపెండ్స్ అపాన్ సీజన్. మిగతా అయితే అస్సలు డిసప్పాయింట్ కూడా కారు. ఫుల్ తిరిగేసినాం. హిరోకోల లేక్ ఒకటి మిస్ చేసినాం, రేపు కవర్ చేసేద్దాం, నాట్ ఎ ప్రాబ్లం. సో ఇప్పుడు రూమ్కి పోయి ఈ డేటా అంతా డంప్ చేయాలి, బికాజ్ స్పేస్ మొత్తం ఫసాక్. నీ పేరేంది? నీ పేరేంది? లేదా నీకు పేరు లేదా? ఇంత క్యూట్ ఉన్నావే. నైస్. సో ఈరోజు నా డిన్నర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఆమ్లెట్.